రైతులకు గుడ్ న్యూస్. కూటమి సర్కార్ ఇవాళ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను విడుదల చేయబోతోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో పర్యటించబోతున్న సీఎం చంద్రబాబు అక్కడే మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయబోతున్నారు. రైతుల అకౌంట్లో 7,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం. ఇక ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఒక్కో రైతుకి 7,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానివి 5,000, కేంద్రానివి 2,000 ఉన్నాయి. రాష్ట్రంలో 46,57,838 మంది రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో మొత్తం 3,125 కోట్ల 47 లక్షలను జమ చేయబోతోంది ప్రభుత్వం. వీరిలో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817 మంది ఉంటే అటవీ భూసాగు హక్కుదారులు 1,16,021 మంది రైతులు ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా 14,000 రూపాయలు ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. పీఎం కిసాన్ యోజన కింద కేంద్రం 6,000 ఇస్తోంది. ఈ రెండు కలిపి 20,000 ప్రతి రైతుకు అందిస్తోంది ఏపీ సర్కార్. ఇక కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను ఇవాళ విడుదల చేయబోతోంది. ఈ నిధులను ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేయబోతున్నారు. పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు 25 సార్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా ఇవాళ 26వ విడత నిధులు విడుదల చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పర్యటించబోతున్న ప్రధాని మోదీ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9,44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 18,880 కోట్ల నిధులను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయం కింద ఏడాదికి 6,000 అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వీటిని ప్రతి 4 నెలలకోసారి 2,000 చొప్పున లబ్ధిదారుల ఖాతా